నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఐజీ. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న మంత్రులు సీతక్క, సురేఖ, ఎంపీ బలరాం నాయక్. సన్నాయి డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన గిరిజన పూజారులు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోదరి చీటి సకలమ్మ మృతి. సోదరి పార్థివ దేవానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో గత 3 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పటంచెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పటంచెరు పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఐజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ మల్టీ జోన్ 2లో గద్వాల్, పటంచెరు మినహా ప్రజాపాలన, గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయన్నారు. చెప్పింది కరెక్ట్ అండి. ఇది రానున్న కాలంలో ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట ఇంకా చాలా ఇండస్ట్రియల్ హబ్స్ మారే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం, ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సీసీ కెమెరాలు పెట్టాలో ప్రాజెక్ట్ కింద పెట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకే వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్లను లేకపోతే నేను సైతం కింద కమ్యూనిటీ సీసీటీవీలు కూడా పెట్టడం జరగాలి. దానికి పోలీస్ శాఖ ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీరు చెప్పినట్లు ఇటు బీదర్, ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు, గ్యాంగ్స్ రావడం జరిగింది. మన వాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 2-3 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే కంచరపట్టి గ్యాంగ్ని పట్టుకుని గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాచ్ని పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా ప్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రానున్న కాలంలో పూర్తిగా పెట్టడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. నైట్ పెట్రోలింగ్ కూడా విత్ ఆర్మ్స్ నేను అంతకుముందే చెప్పాను. ఎందుకంటే ఇటీవల బేదర్లో కాల్పులు జరిగినాయి. బ్యాంక్ క్యాష్ క్యారియర్ నుంచి తీసుకున్నారు, అబ్జల్ గంజలు కూడా చేశారు. రాత్రిపూట చేసేటప్పుడు నేను కూడా 2-3 సార్లు రైట్ ఎస్పీ గారు మీకు చెప్పలేదు కానీ నేను చెక్ చేయడం జరిగింది. సో రాత్రిపూట మాత్రం కంపల్సరీగా వెపన్స్తో పోలీసులు, ఆఫీసర్లు గస్తీ తిరుగుతారు. గ్యాంగ్స్ వచ్చి ఏదైనా రిసార్ట్ చేస్తే వీ టేక్ వెరీ సీరియస్ యాక్షన్. దాంట్లో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మాత్రం ఇవ్వటమే తెలంగాణ పోలీసు యొక్క అంటే ఇతర ప్రాంతాలకు వచ్చి మైగ్రెంట్స్ లేదు. అంటే మైగ్రెంట్ లేబర్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. ఒకరికి హెవీ మిషనరీ వర్క్ చేస్తారు, కొంత ఎక్స్కేవేషన్ వర్క్ చేస్తారు. ఈ మైనర్ గర్ల్స్ మీద రేప్ కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మాకు. వాళ్ళే ఒకసారి అడ్రస్ ఇస్తారు, అక్కడికి వెళ్ళేదకి ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. పర్టికులర్లీ ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ ఏరియాల్లో. మేము ఇండస్ట్రియల్ వాళ్ళకి కన్సర్న్ ఎస్హెచ్ఓలు ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ డీటెయిల్స్ ఆ ఎస్హెచ్ఓలు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లాగా పెట్టుకుని వెనెవర్ ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు కానీ ఇక్కడ కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా మొన్న ఆయన ఎవరో సినిమా యాక్టివ్ మీద అటాక్ చేసినప్పుడు కూడా థానేలో వర్క్ చేస్తారు. సో ఏదో వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసినప్పుడు వాళ్ళు రాత్రిపూట రీజెక్ట్ టైంలో ఇటువంటి దాడికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళపై స్పెషల్ వాచ్ పెట్టడం ఈరోజు ఇన్స్పెక్షన్లో కూడా, తనిఖీలో కూడా క్లియర్ కట్ సూచన చేయడం జరిగింది. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మేము చాలా అప్రమత్తంగా. తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అదేవిధంగా పర్యావరణ, అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్లకు, గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులకు సన్నాయి డోయి వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
ఉంటుంది. అక్కడ ఓకే బ్యాక్ వచ్చింది. మదర్ మీకు ఫ్లాష్ ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోదరి చీటి సకలమ్మ గత రాత్రి మృతి చెందారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుది శ్వాస విడిచారు. దివంగతులైన తన అక్క చీటి సకలమ్మకు గారి పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను బంధువులను ఓదార్చారు కేసీఆర్. హైదరాబాద్లోని కాలాపత్తర్ రౌడీ షీటర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మొదలుపెట్టి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది ఈ ర్యాలీ. అంబేద్కర్ సర్కిల్లో ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ మానవహారం ఏర్పాటు చేసి నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ నిర్వహించారు. మేము భారత పౌరులం, ప్రజాస్వామ్యంపై, మన దేశ సాంప్రదాయాలను, నియమ నిబంధనలను, నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రభావాన్ని నిలబెడతామని, మతము, జాతి, కులము, వర్గము లేదా ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని ఆయన అక్కడున్న విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతము, జాతి, కులము, వర్గం, భాష లేదా ఎటువంటి
ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఉపాధ్యాయ బృందము మరియు అన్ని పాఠశాల కళాశాల విద్యార్థులు, అధికారులు, అనధికారులు పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు ఈ మానవ ఆహారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలి. అందరూ కూడా ముందుకు చేయిని చాచి లేకుండా వెళ్ళిపోవాలి. దీన్ని సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు కళాశాల ప్రిన్సిపల్ గారికి, విద్యార్థులకి, రెవెన్యూ స్టాఫ్కి, తహసీల్దార్ టీంకి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మరియు బ్లాక్ చైర్మన్ గారికి, ఇంకా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు ఇక్కడ హాజరైన ప్రతి ప్రజాప్రతినిధులకి అందరికీ మరియు పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు. సేమ్ మనం బ్యాక్ వెళ్తున్నాము. ఇమీడియట్లీ ట్రాఫిక్ క్లియర్ చేయాలి. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ దీనమయ్య అధ్యక్షతన ఆగ్రహ జ్వాలల మధ్య సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఎంపీపీ దీనమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజాప్రతినిధులకు తెలియపరచడం లేదని ఎంపీపీ దీనమయ్య అధికారులపై మండిపడ్డారు. అధికార పక్ష నేతలకు తొత్తులుగా అధికారులందరూ వ్యవహరించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఏ కార్యక్రమం జరిగినా సర్పంచ్కు, ఎంపీటీసీ సభ్యులకు ముందుగా అధికారులు సమాచారం తెలియపరచాల్సిందిగా సూచించారు. సర్వసభ్య సమావేశానికి వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, మళ్లీ ఇదే ధోరణితో అధికారులు ప్రవర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్ రాజు, జెడ్పీటీసీ రాధా, వైస్ ఎంపీపీలు శేఖర్, లక్ష్మణరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఏంటి గౌరవం? రాజకీయాలంటే రాజకీయాలుగా చేసుకోండి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మేము శాఖాపరంగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇస్తుందో, లబ్ధిదారులకు ఇస్తుందో, అర్హత ఉన్న వాళ్ళకి అది ఇల్లు కానీ, భూమి కానీ, పట్ట కానీ, పంట కానీ ఏదైనా నివేదిక సర్పంచ్ గారికి తెలియజేయండి, ఎంపీటీసీ గారికి తెలియజేయండి. తర్వాత మీరు కార్యకర్తలకు ఇచ్చుకుంటారో, నాయకులకు ఇచ్చుకుంటారో, ఎవరికి ఇచ్చుకుంటారో. మీరు బినామీలుగా తయారైపోతే అలాగే సార్. మేము దేనికి అంటే గొడ్డలు కాయడానికి ఉన్నాం మేము, లేదా గడ్డి పీకడానికి ఉన్నామా మేము? అంటే ప్రజలు మాకు ఎన్నుకోలేదా? ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు మేమున్నాం. చాలా సందర్భాల్లో చెప్పాను, మనం అంతమంది ఒక కుటుంబం. అందులో మన గుమ్మలక్ష్మీపురంలో మన ఏజెన్సీలో తారతమ్యం లేనటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఇవ్వాల్సినటువంటి మర్యాద వాళ్ళకి ఇవ్వండి, ప్రేమగా చూసుకోండి చెప్పి మండల స్థాయి అధికారులకు చాలా సందర్భాల్లో నేను చెప్పాను. జంకోడైనా, విద్యున్నా, విద్య లేకపోయినా, నిరక్షరాస్యుడైనా వాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ. మామూలుగా మేము బినామీలుగా రాలేదు. ప్రజలు మాకు బ్యాలెట్ ద్వారా ఎన్నుకున్నారు, అది మా హక్కు. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు మాకు ఇచ్చినటువంటి హక్కు, అది మాకు అందజేయండి. మేము ప్రజలకు చెప్పకపోతే ప్రజల దగ్గర మేము ముద్దాలు అవుతాం కదా. అదే మా సర్పంచ్ మాకు చెప్పలేదు, మా ఎంపీటీసీ మాకు చెప్పలేదని మేము వాళ్ళ దగ్గర తలంచుకుంటాం రేపు అడిగినప్పుడు. అంతే తప్ప మీరు డైరెక్ట్గా ఈ సర్పంచ్, ఎంపీడీసీ, వైస్ సర్పంచ్ గారు ఉన్నాడు, మీరు డైరెక్ట్గా ఎవడు పార్టీ అధికారంలో ఉంటే వాడి గుద్దలో దూరిపోయి వాడికి లిస్ట్ ఇచ్చి వాడి ద్వారా పనులు చేయించుకొని వాడి ద్వారా మీరు రకరకాలు చేయించుకుంటుంది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ నేను తప్పు గృహ నిర్మాణ శాఖ గురించి మాట్లాడట్లేదు, చాలా శాఖలు ఇలా జరుగుతుంది. ఇది చాలా దారుణం, చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఇది అందులో మన గుమ్మలక్ష్మీపురం మండలంలో జరగకూడదు, మనది అలాంటిది కాదు. ఏ ప్రభుత్వం రాని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిస్థితుల్లో నాకు తెలిసి 27 పంచాయతీల్లో ఒక 7 ఇబ్బందిగా ఉంటాయేమో, కానీ 20 పంచాయతీలు కూడా స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి పాలనతో జరుగుతున్నటువంటి ప్రజా సమక్షంలో పంచాయతీలే. దయచేసి మండల అధికారులు ఎవరు కూడా పని చేయకండి, మాకు యొక్క విలువ ఇవ్వండి. మైదాన ప్రాంతంలో మాకు అహంకారం ఉండదు, కులబలం ఉండదు, ధనబలం ఉండదు. అలాంటి లాజిక్స్, మ్యాజిక్స్ మాకు తెలియవు. మాకు తెలిసిందల్లా ఒకటే, అలా క్యాస్ట్ ఇన్కమ్కి
CEO గారికి మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఈ గౌరవ వేతనం ఇష్యూ మీదే జరిగితే 5 నెలల గౌరవ వేతనం ఒక వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. CEO గారికి మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఈ గౌరవ వేతనం ఇష్యూ మీదే జరిగితే 5 నెలల గౌరవ వేతనం ఒక వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఉన్న కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం ప్రాంగణం బార్ అండ్ రెస్టారెంట్గా తలపిస్తుంది. కార్యాలయం చుట్టూ కుప్పలు కుప్పలుగా మందు సీసాలు నిండి ఉన్న ITDA ఇంజనీరింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతానికి ఏ జిల్లా స్థాయి అధికారి వచ్చినా, ప్రజాప్రతినిధి వచ్చినా విశ్రాంతి తీసుకొని వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ కూడా కొంతకాలంగా శిథిలావస్థకు చేరడం వలన కార్యాలయం చుట్టూ ఒక అడవిగా తలపిస్తూ ఉంది. వీటిలో విచిత్రం ఏంటంటే క్యాంపు కార్యాలయం క్రింద గిరిజన సంక్షేమ శాఖ సహాయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయం ఉన్నా వారు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ క్యాంపు కార్యాలయం ఇలా విడిచిపెట్టడం వలన మందుబాబులు ఒక రెస్టారెంట్గా వినియోగించుకుంటున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. స్థానికంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తొయిక జగదీశ్వరి ఉన్నప్పటికీ క్యాంపు కార్యాలయం చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకుండా ఇంజనీరింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మందుబాబులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని పలువురు వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు క్యాంపు కార్యాలయానికి రాకనో లేక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనో అని అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి క్యాంపు కార్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని గిరిజన సంఘ నాయకులు అధికారులకు విన్నవించుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి విద్యార్థులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని గుమ్మలక్ష్మీపురం గ్రామం నుండి ఎల్వెన్పేట 3 రోడ్డుల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకరరావు మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు హక్కు మన ఆయుధమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓ అధికారులు, ట్రైబల్ ఫార్మ్స్ రాష్ట్ర అధ్యక్షులు లబ్బ లోవరాజు, నాగభూషణ్ మాస్టర్, విశ్రాంతి ఉపాధ్యాయులు గుడ్ల హరిప్రసాద్ పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఓటర్ల ప్రతిజ్ఞని అందరూ కూడా ముందుకు చేయి చాపి కుడి చేతిని మనం అందరూ కూడా చేయాలి. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దృఢమైన ప్రజాస్వామ్యం అది ఓటుతోనే సాధ్యం. ఓటరా ఓటు కాదు పొందరా, ఓటుకు ఓటు, ప్రజాస్వామ్యానికి చేటు. ఓటు విలువ తెలుసుకో, దేశ భవిత మలుచుకో, కుల మతాలు ఎత్తుతావు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఓటర్గా మీ గుర్తింపు, పౌరులుగా అసలైన గుర్తింపు. ఓటుగా మీ గుర్తింపు. హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయన గుట్ట నుండి బండ్లగూడ వరకు అక్రమంగా వెలిసిన నిర్మాణాలను, రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఫుట్పాత్లపై నిర్మించిన షెడ్లను భారీ పోలీసు బందోబస్తు నడుమ తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు.
बंद प्लेटफॉर्म पे आवाज है आपको भी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఐజీ. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న మంత్రులు సీతక్క, సురేఖ, ఎంపీ బలరాం నాయక్. సన్నాయి డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన గిరిజన పూజారులు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోదరి చీటి సకలమ్మ మృతి. సోదరి పార్థివ దేవానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.